నేడు జీవీఎంసీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేకంగా భేటీ కానుంది. మేయర్ ఎన్నిక సందర్భంగా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి అభ్యర్థి నుండి పీలా శ్రీనివాస్ పేరు ఖరారైంది. రెడ్డిక జీవీఎంసీ మేయర్ ఎన్నిక నేడైతే జరగబోతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ప్రస్తుతం విశాఖ జీవీఎంసీలో కాకరేపిన రాజకీయాలు ప్రస్తుతం ఒక నెల రోజుల నుంచి కూడా మేయర్ ఎన్నిక దీని మీద చూస్తూ వస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుతానికి ఆ ఎపిసోడ్ అంతా కూడా పూర్తయిపోయింది. అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గింది. మేయర్ మీద, డిప్యూటీ మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఈ రోజు అధికారికంగా ఈసీ ఆదేశాల ప్రకారం మేయర్ ఎన్నిక మరి కాసేపట్లో జరగబోతుంది. 11 గంటలకి ఈ ప్రత్యేక సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జి జీవీఎంసీ కమిషనర్ గా ఉన్న హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మొత్తం సభ్యులంతా కూడా కార్పొరేటర్స్ తో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులంతా కూడా అక్కడికి చేరుకొని అధికారికంగా మేయర్ ఎన్నికని చేస్తారు. అయితే ప్రస్తుతం మేయర్ కి ఇప్పటికే బీఫామ్ కూడా కూటమి నుంచి, అంటే తెలుగుదేశం అభ్యర్థిగా ఆయనకి బీఫామ్ కూడా అందజేయడం జరిగింది. మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ మొదటి నుంచి కూడా ఈ గ్రేటర్ ఆపరేషన్ లో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తూ ఉన్నారు. ఆయన మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం పార్టీ కూడా డిక్లరేషన్ ఇవ్వడంతో మేయర్ గా ఆయన మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఈ మేయర్ మీద గత 4.5 ఏళ్లలో, అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం 4.5 ఏళ్లు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ నుంచి మేయర్ హరివెంకట కుమారి మేయర్ గా ఇప్పటిదాకా కూడా కొనసాగారు. అయితే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం కూటమి నాయకులంతా కూడా పెట్టిన నేపథ్యంలో అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గారు. 74 మంది సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుతం మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పీలా శ్రీనివాస్ కి ఓట్ చేశారు. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలుపుకొని ఆ సభ్యులందరూ కూడా ఓట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మేయర్ హరివెంకట కుమారి మేయర్ పీఠం నుంచి దిగిపోయారు. మొదటిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న నేతగా కూడా ఆమె చెప్పబడుతూ ఉన్నారు. ఆమె దిగిపోయిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కాసేపట్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ప్రత్యేక సమావేశం తర్వాత మేయర్ గా ప్రమాణ స్వీకారాన్ని పీలా శ్రీనివాస్ చేస్తారు. డిప్యూటీ మేయర్స్ ఎన్నిక ఇంకా జరగాల్సి ఉంది. డిప్యూటీ మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో అది కూడా కూటమి నెగ్గింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఎవరు అన్నది ప్రస్తుతం ఇంకా పార్టీస్ నుంచి డిక్లేర్ కాలేదు. అది కూడా త్వరలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక కేవలం విశాఖపట్నం అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ 4.5 ఏళ్లలో జరిగిన అక్రమాలు కానీ లేకపోతే అని కూటమి ఆరోపణలు చేస్తూ మేయర్ మీద అవిశ్వాస తీర్మానానికి పెట్టడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏదైతే విశాఖపట్నం ర్యాంకింగ్స్ లో తగ్గిపోతూ వస్తూ ఉందో ఈ 4.5 ఏళ్లలో ర్యాంకింగ్స్ పడిపోయిన నేపథ్యంలో కేవలం అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ అవిశ్వాస తీర్మానం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాము. కాబట్టి ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఉన్న పదవీ కాలం సమయంలో ఖచ్చితంగా విశాఖపట్నం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ విశాఖపట్నం యొక్క మెరుగైన ర్యాంకింగ్ కోసం మేము ప్రయత్నం చేయబోతున్నామని చెప్పి ఈ రోజు కూటమి నుంచి నేతలంతా కూడా తెలియజేస్తున్నారు. ప్రధానంగా మేయర్ పీలా శ్రీనివాస్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి అతను కూడా ప్రధానంగా అభివృద్ధి ధ్యేయంగా ఇక మీదట జీవీఎంసీలో నగరపాలక సంస్థ ముందుకు వెళ్తుంది. ఆ విధంగా విశాఖపట్నాన్ని ఒక మంచి సుందరమైన నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని చెప్పేసి కూటమి నేతలు అయితే మాత్రం తెలియజేస్తున్నారు. మొత్తంగా నెల రోజుల పైన జరిగిన ఈ గ్రేటర్ ఆపరేషన్ లో ప్రతి వ్యూహాల మధ్యన ఎన్నిక అన్నది సాధ్యమైంది. మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. దశాబ్ద కాలంగా టీడీపీ మేయర్ పీఠాన్ని సాధించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఇప్పటిదాకా అయితే జరగలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మేయర్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్స్ గా జనసేన నుంచి ఒక నేత ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. మరొక డిప్యూటీ మేయర్ కి కూడా ఇంకొక 2 నెలల పదవీ కాలం సమయం ఉంది. ఆ తదనంతరం కటుమూరి సతీష్ మీద కూడా మేయర్ అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత మరొక మేయర్ ని మరొక పార్టీ నుంచి కూడా, అంటే కూటమి నుంచి మరొక డిప్యూటీ మేయర్ ని కూడా ఎన్నికనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ రోజు మేయర్ గా పీలా శ్రీనివాస్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని కూడా 11 గంటలకి నిర్వహించనున్నారు. అనంతరం డిప్యూటీ మేయర్ మీద పెట్టిన అవిశ్వాసం కూడా నెగ్గిన నేపథ్యంలో ఎవరు వాళ్ళ
డిప్యూటీ మేయర్ అభ్యర్థి అనేది ఎన్నుకుంటారు. ఆ తదుపరి ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తారు. దీంతో జీవీఎంసీలో గ్రేటర్ ఆపరేషన్ పూర్తయింది. ఇక మీదట పూర్తిగా అభివృద్ధి ధ్యేయంగా మేమంతా కూడా ముందుకు వెళ్ళబోతున్నామని నేతలంతా, కార్పొరేటర్స్ అంతా కూడా చెప్తూ ఉన్నారు. చూడాలి మరి విశాఖపట్నం అభివృద్ధి ధ్యేయంగా ఎలాంటి ప్రణాళికలు జీవీఎంసీలో ఉంటాయి, ఎలాంటి ప్రణాళికలతో నగరపాలక సంస్థ అభివృద్ధి లక్ష్యాలని ఛేదిస్తుంది అనేది చూడాల్సిన అంశం ఉంది. మొత్తానికి రాజకీయంగా కూడా ఒక పెద్ద దుమారాన్ని ఈ అంశం అంతా కూడా రేపింది. ఎందుకంటే అవిశ్వాసం తీర్మానం పైన వైసీపీ నేతలంతా కూడా మొదటి నుంచి దాన్ని బహిష్కరిస్తూ అపోజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. కూటమి అభ్యర్థిత్వం నెగ్గిన నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.